జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుండి దూరమైన తర్వాత ఎంపీలుగా ఉన్న వాళ్ళు రాజ్యసభ, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, చివరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ అధికార పార్టీ నీడన చేరుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఆళ్ల నాని, ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతూ ఉన్నారు. ఇది ఎందుకో ఒక యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ చేరిక అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, ఆయన చేరికను అక్కడ టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి గారితో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ వ్యతిరేకతను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పి ఉన్నారు. కానీ సీఎం గారు, టీడీపీ అధినేత గారు అయితే పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని అంగీకరించాల్సిందే, పార్టీ ప్రయోజనాల కోణంలో మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత వీళ్ళకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సో ఆళ్ల నాని గారిని అయితే టీడీపీలోకి ఈరోజు చేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తనను అదే పనిగా టీడీపీలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంటే, బహుశా సమాధానం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పార్టీలో చేర్చుకుంటే మంచిదే కదా అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఈరోజు వాళ్ళతోనే కలిసి ఉన్న కాపు కులాన్ని ఓన్ చేసుకుంటున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో ఎందుకైనా మంచిది టీడీపీ కూడా కాపు నాయకులతో, మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాసింత బలోపేతం చేసుకుంటే బెటర్ అని చెప్పి చేర్చుకుంటున్నారేమో. అండ్ ఈరోజు డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్కి అయితే బ్రేకింగ్లు, బ్యానర్ హెడ్డింగ్లు, జగన్కు షాక్, నేను వార్తలు అవి జగన్కు షాక్. సరే, అధికారం ఉన్నప్పుడు అనుభవించి అధికారం దూరం అవుతానే వేరే పార్టీలకు జంప్ అయిపోయే వాళ్ళు పార్టీ వీడిపోయే వాళ్ళకి జంప్ అవునో కాదా నాకైతే తెలియదు, కానీ పార్టీలో చేర్చుకుంటున్న వాళ్ళకైతే షాక్ అవుతారులేండి. అధికారం ఉన్నప్పుడు వచ్చారు, లేనప్పుడు మళ్ళీ పోతారు. బేసిక్గా ఒక ఆళ్ల నాని గారని కాదు, ఎవరైనా ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చలామణి అయినంతకాలం మనం ఒక జెన్యున్ పాలిటిక్స్ని ఆశించలేము. అధికారం పోతానే వెళ్ళిపోతున్నారు, భయపడిపోతున్నారు, వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు అంటే ఇంకేదో కాపాడుకునేకి వెళ్ళడమే. ఇప్పుడు అధికారాన్ని అనుభవించడం కోసం అని చెప్పలేము. ఈయన పోతానే మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు, లేకపోతే ఇంకేదో ఎమ్మెల్సీ ఎవరు, ఇంకోటి ఎవరు కదా. సో ఇంతవరకు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏమైనా జరిగి ఉంటే, ఏమైనా సంపాదించుకుంటే దాన్ని ఏమైనా కాపాడుకోనికి వెళ్తున్నారా అనే ప్రశ్న సామాన్యుల నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఎనీహౌ, మొత్తం మీద అయితే జగన్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి అయితే టీడీపీకి వెళ్తున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల తీవ్ర అసంతృప్తి మధ్య తనను చేర్చుకోవడం వెనక ఉన్నటువంటి లాజిక్, ఆ కారణం ఈవెన్ నేను కమింగ్ డేస్లో అయినా కనుక బ్లాస్ట్ అవుతుందేమో చూడాలి.